హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై పాడ్కాస్ట్ ఛానల్. నేను మీ శ్రీవల్లి దేవసేన. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అన్కామన్లీ అన్స్పోకెన్ టాపిక్ ఏంటి అని అంటే మెన్స్ ఇన్ఫర్టిలిటీ. దాని గురించి డీటెయిల్గా మాట్లాడడానికి వీ హ్యావ్ డాక్టర్ శ్రీధర్ దేవ్ గారు. So when we are speaking like before marriage infertility test is important and that's how marriages will stay for long time అని అనుకుంటున్నాం కదా. So after marriage also what do you suggest like men should go through this అంటే infertility test ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలా or age concern లేదా after 5 years 10 years యాక్టివ్గా ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఆఫ్టర్ మ్యారేజ్? సో హౌ ఇస్ దాట్ అగైన్ యునో సైంటిఫిక్గా వచ్చేసి మెడికల్గా వచ్చేసి దేవసేన వి కాల్ సమ్మన్ యాజ్ ఇన్ఫర్టైల్ అంటే కపుల్ యాజ్ ఇన్ఫర్టైల్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఎ రెగ్యులర్ నార్మల్ సెక్షువల్ లైఫ్ ఫర్ 2 years ఆల్సో. ఆఫ్టర్ 2 years కూడా కిడ్స్ అవ్వకపోతే దట్ ఈస్ వెన్ వి కాల్ సమ్మన్ యాజ్ ఇన్ఫర్టైల్. ఓకే, అండ్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ థింగ్ వేర్ వీ హ్యావ్ టు చెక్అప్ కాన్స్టెంట్లీ. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కొంతమంది ఎవరైతే అబ్బాయిలు తొందరగా పెళ్లి చేసుకుంటారో ఎర్లీ 20s ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ వారికోసిల్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఈ సెకండ్ కిడ్కి వస్తుంది. అంటే ఈ ఫస్ట్ కిడ్ పుట్టిన తర్వాత ఈ వారికోసిల్ స్టార్ట్ షోయింగ్ ఇట్స్ యాక్టివిటీ. సో అంటే టెస్టిస్ తాలూకు డ్యామేజ్ అనేది షోస్ అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఒక పిల్లలు ఉన్నారు కదా ఏం కాదు అనేసి కొంతమంది ఒక పొజిషన్లో ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే డౌన్ ద లైన్ ఒక 5 years 7 years అరే ట్రై చేస్తున్నాం పిల్లలు పుట్టట్లేదు అని అప్పుడు డౌట్ వస్తుంది. దట్ ఈస్ వెన్ దే గెట్ ఎవాల్యుయేటెడ్, అరే వారికోసిల్ ఉంది. సో అప్పుడు ఏంటంటే బికాస్ they must be having a decent lifestyle until their early 20s or mid 20s. So varicocele తనకు ఎఫెక్ట్స్ మనకేం పెద్దగా కనిపించలేదు. సో దే హ్యాడ్ ఎ కిడ్ న్యాచురల్లీ. వెన్ దర్ ప్లానింగ్ ఫర్ ద సెకండ్ కిడ్ స్లోగా 30s వస్తారు. సో అప్పటికల్లా ఈ టెస్టిస్ తాలూకు డ్యామేజ్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంది. సో అట్లా కొంతమందికి ఈ సెకండ్ కిడ్ దగ్గరకు వచ్చేసరికి వస్తుంది ఎవరు ఎర్లీగా పెళ్లి చేసుకున్నారు. వెరాస్ లేట్గా పెళ్లి చేసుకున్నాక వాడికి ఆ ఫస్ట్ కిడ్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. సో యాజ్ అ సెడ్ మెన్ గెటింగ్ ఎర్లీ మ్యారేజెస్ నీడ్ నాట్ బి ఇవాల్యుయేటెడ్. బట్ లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నాము అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే బెటర్ గెట్ ఇట్ డన్ బిఫోర్ మ్యారేజ్. ఓకే, సో యూ మెన్షన్ ఇట్ యాజ్ సేయింగ్ లైక్ women are more into alcohol consumption than men ani. Generally we know our limits, like how much and up to what extent ani. So how is that going to impact, like when we know our limits, when we know what we are doing ante ekkada stop cheyali ani తెలిసినప్పుడు how will that impact because anta limitation lone ఉంటుంది కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి. అవసరం కార్ డ్రైవ్ చేస్తున్నాం 40లో కంఫర్ట్ అనిపిస్తుంది, సేఫ్ అనిపిస్తుంది. 40 నడుపుతున్నా కానీ గో టు 50 అట్లా పెంచుకుంటూ వెళ్తావు. చాలా మందికి దేనో ఆగుతాం, అరే ఒక 60-70 దగ్గర ఆగుదాము అని తెలుస్తుంది. కొంతమందికి ఆగదు, కంట్రోల్ ఉండదు. దే థింక్ అరే నన్ను మించిన డ్రైవర్ లేడు, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అనుకొని చెప్పి 120, 140కి వెళ్తారు. సేమ్ థింగ్ విత్ ఆల్కహాల్. అనుకుంటారే మై ఎవ్రీథింగ్ నా కంట్రోల్లో ఉంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. నేను తాగుతున్నావు, అది ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేశాడా, అది ఒరిజినలా కల్తీయా, నువ్వు డీహైడ్రేటెడా, దాంతోపాటు ఇంకెంత చెత్త తింటున్నావు, నీ వెయిట్ ఎంత ఉంది, ఇవేవి నువ్వు లెక్కేయట్లేదు. యూ ఫీల్ దట్ అప్పా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్, నేను కుమ్మేస్తాను, నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ మీ అనుకుంటావు. నీ శరీరం అట్లా కాదు, దానికి ఎమోషన్స్ ఏముండవు. దాని పద్ధతి చూసుకున్నా నీ మాట వింటుంది, లేదంటావా జబ్బులాగా నీకో మాట చెప్తుంది. ఎగ్జాంపుల్, ఇందాక ఒక అమ్మాయిని చూసాను, ఒక నెల నుంచి కాళ్ళ నొప్పితోటి ఇబ్బంది పడుతుంది. కొంతమంది డాక్టర్లను కలిసింది, ఫైనల్గా డీవీటీ అని తెలిసింది. ఈ డీవీటీ తెలిసే ముందర కూడా సొంత తెలివి వాడుకొని ఫిజియోథెరపీ చేయించుకొని ఇంకా కాలు వాపోయినది ఎక్కువైంది. ఫైనల్గా మన దగ్గరకు వస్తే తెలిసింది ఏంటి, షీ హాస్ గాట్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే కాళ్ళ నుంచి గుండె వైపుల రక్తనాళాల్లో రక్తం అనేది బ్లాక్ అయింది ఈ అమ్మాయికి. మోమాటం కొద్దీ ఏ డాక్టర్ కూడా అడగలేదు హ్యాబిట్స్ అని ఉన్నాయనేసి. నేను అడిగా హ్యాబిట్స్ అనగానే క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని నన్ను చూసాను. చెప్పా స్మోకింగ్, ఆల్కహాల్ అని సిగ్గు లేకుండా అడిగా.
సో ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అంతా సమానం కదా, అలాంటప్పుడు హ్యాబిట్స్లో కూడా మేమేం తక్కువ తింటున్నాం అనేసి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఈక్వల్గా ఆల్కహాల్ స్మోకింగ్కి ఎఫెక్ట్ అయ్యి ఉన్నాం. సో ఐ ఆస్క్డ్ హర్, సార్ ఆల్కహాల్ ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ హౌ ఫ్రీక్వెంట్లీ, సో వారానికి ఒక 2 to 3 times అని. ఓకే, గుడ్ ఇనఫ్. సో ఈ అమ్మాయికి వచ్చేసి ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి షీ వాజ్ ఆన్ ద హెవియర్ సైడ్, ఒబెసిటీ, నెక్స్ట్ వచ్చేసి షీ హ్యాడ్ ఏ లాంగ్ ట్రావెల్, నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్. ఈ 3 ఆర్ డెడ్లియెస్ట్ కాంబినేషన్ ఫర్ సమ్ వన్ టు డెవలప్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అదృష్టంగా ఈ అమ్మాయికి కాళ్ళల్లో వచ్చింది, కొంతమంది పాపం మెదడులో గుండెలో కూడా వస్తుంది. దట్ ఈస్ ఫ్యాటల్, అంటే పక్క చచ్చిపోతారు. సో ఇట్స్ వెరీ మచ్ It is very much dangerous. it is a life threatening condition. Deep vein thrombosis is a life threatening condition. ఇక్కడ ఎవరి వల్ల వచ్చింది? స్వయంకృతం, అంటే మనమే జబ్బుని కొని తెచ్చుకున్నాం. ఈ జబ్బులకి కంపల్సరీ పెద్ద ట్రీట్మెంట్సే ఉంటాయి, పెద్ద ఖర్చులే ఉంటాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నాం, చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నాం. కిక్ మనకు వస్తుందేమో కానీ కిక్తో పాటు జబ్బులు మనకే వస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు డబ్బులు వదులుతాయి. అప్పుడు వచ్చి హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్లు ఎక్కువ, అనవసరంగా ఇది అవుతుంది. డోంట్ కంప్లైంట్. పక్కోడి మీద కంప్లైంట్ చేసే ముందు మనమేం చేస్తున్నాం మనం చూసుకుందాం.